హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఆర్ అప్డేట్స్. మీ అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఈ రోజు ఇండిపెండెన్స్ డే సందర్భంగా రిలీజ్ అయిన సినిమాలో డబుల్ ఇస్మార్ట్ శంకర్ ఒకటని చెప్పాలి. మరి ఈ సినిమా ఆడియన్స్ ని ఎంత మేరకు మెప్పించిందో లేదో అనే విషయం తెలుసుకునే ముందు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇక డబుల్ ఏ స్మార్ట్ సినిమా విషయానికి వస్తే పార్ట్ 1 ఇస్మార్ట్ శంకర్ సినిమాతో ఊర మాస్ బ్లాక్ బాస్టర్ సొంతం చేసుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇప్పుడు మాస్ డబుల్ ఇస్మార్ట్ శంకర్ పార్ట్ 2 గా వచ్చింది. ఇందులో కథ విషయానికి వస్తే మొదటి పార్టులో పోలీస్ ఆఫీసర్ మెమొరీని హీరోకి ట్రాన్స్ఫర్ చేయగా, ఈసారి సెకండ్ పార్ట్ లో డబుల్ ఇస్మార్ట్ శంకర్ లో ఒక మోస్ట్ వాంటెడ్ విలన్ అయిన సంజయ్ దత్ మెమొరీని హీరోకి ట్రాన్స్ఫర్ చేయాలని చూస్తారు. దాని వెనుక మిస్టరీ తర్వాత జరిగిన కథ కోసం సినిమా చూసేలా చాలా బాగా ఇంట్రెస్ట్ గా ఉంటుంది. ఈ సినిమా కథ పాయింట్ చాలా నార్మల్ గా అనిపించిన హీరో రామ్ క్యారెక్టర్ ఫస్ట్ ఫ్రేమ్ నుండి చివరి ఫ్రేమ్ వరకు హీరో సింగిల్ లైన్ పంచులు మాస్ సీన్స్ తో హీరోయిజం ఎలివేట్ చేసే సీన్స్ కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యేలా పూరి గారు బాగా చేసిన విధానం నచ్చిందనే చెప్పాలి. ఇందులో మణి శర్మ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, పాటలు ఈ సినిమాకి చాలా ప్లస్ అవ్వగా, ఫస్ట్ హాఫ్ మొత్తం టైం పాస్ లా అనిపించిన ఫ్రీ ఇంటర్వెల్ నుండి కథ జోరుగా సాగుతూ సెకండ్ హాఫ్ లో కథ అక్కడక్కడ చిన్నగా డ్రాగ్ అయిన మధ్యలో మదర్ సెంటిమెంట్ సీన్స్ తో పాటు అలీ గారి కామెడీ కూడా నవ్వించేస్తుంది. క్లైమాక్స్ ఓకే అనిపించేలా ఉందని చెప్పాలి. ఈ కథ పరంగా రొటీన్ గానే అనిపించిన మొదటి పార్ట్ స్మార్ట్ శంకర్ సీక్వెల్ లో ఉండే అన్ని అంశాలు డబుల్ ఏ స్మార్ట్ శంకర్ లో కూడా ఉండడంతో మాస్ ఆడియన్స్ కి ఎక్కువగా నచ్చే అవకాశం ఉంది. పూరి మార్క్, డైలాగ్స్ మరియు డైరెక్షన్ అన్ని రకాలుగా చాలా బాగుందని చెప్పాలి. ఈ సినిమా చాలా బాగుందని నా అభిప్రాయం. ఓవరాల్ గా నాకైతే ఈ సినిమా చాలా చాలా బాగా నచ్చిందని చెప్తున్నాను. మీరు థియేటర్ కి వెళ్లి సినిమా చూస్తే మీకు సినిమా ఇంకా చాలా బాగా నచ్చుతుందని ఆశిస్తూ మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మీ ముందు ఉంటాను.